నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ వాటర్ వార్ జరుగుతోంది. బనకచెర్లపై బిగ్ ఫైట్ ముదురుతోంది. ఏంటి బనకచెర్ల ప్రాజెక్ట్? ఏపీ ప్రతిపాదనలేంటి? తెలంగాణ అభ్యంతరాలేంటి? నీటిపారుదల నిపుణుల మాటేంటి? ఈ ప్రాజెక్టుతో ఏపీకి లాభమెంత? తెలంగాణకు నష్టమెంత? సాంకేతికంగా ఎదురయ్యే సవాళ్లేంటి? తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం మళ్లీ మొదలైంది. నీటి వివాదాలు తారస్థాయికి చేరాయి. బనకచెర్ల ప్రాజెక్టు భగభగలు రేపుతోంది. రాష్ట్ర విభజన తర్వాత నీటి సమస్యలు ఓ కొలిక్కి వస్తున్నాయని భావిస్తున్న తరుణంలో బనకచెర్ల ప్రాజెక్టు వివాదానికి కారణమైంది. అసలు ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ఎందుకు నిర్మించాలనుకుంటోంది? తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తోంది? కేంద్రం ఏం చేయబోతోంది? తెరపైకి బనకచెర్ల ఎందుకు తెచ్చారు? ప్రాజెక్టుతో లాభమెంత, నష్టమెంత? ఏపీ ప్రతిపాదనలేంటి? తెలంగాణ అభ్యంతరాలేంటి? నీళ్లపై నిప్పు రాజేసిందెవరు? ఎందుకింత రాజకీయ రచ్చ? ఏంటా మిగులు జలాల ముచ్చట్లు? ఏపీలో 2024 ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఆ వెంటనే సీఎం చంద్రబాబు బనకచెర్ల ప్రాజెక్టును తెరమీదకు తెచ్చారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన కేంద్రం పూర్తిగా నిధులు అందిస్తోంది. నదుల అనుసంధానంలో మొదటి ప్రాజెక్టు పోలవరమే. గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు కూడా తరలించేందుకు ఇప్పటికే పోలవరం కుడికాలువను రెడీ చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా తాత్కాలికంగా నీరు తరలిస్తున్నారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. దీంతో పాటు 81,000 కోట్లతో బనకచెర్ల ప్రాజెక్టు చేపడతామని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన నిధులు, అనుమతులు, ఇతర అంశాలపై ఢిల్లీలో ఫైల్స్ వేగంగా కదుపుతున్నట్లు తెలుస్తోంది. మరో నెల రోజుల్లో డిపిఆర్ సిద్ధం కాబోతోంది. కేంద్ర జలసంఘం అనుమతులు మంజూరు చేస్తే ఆ వెంటనే పనులు ప్రారంభించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. పోలవరం బనకచెర్ల అనుసంధాన నీటిపారుదల ప్రాజెక్టు ఒక జాతీయ ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాజెక్టును అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రాథమిక లక్ష్యం 12 లక్షల ఎకరాలకు సాగునీరు, 80 లక్షల మందికి తాగునీటిని అందించడం. ఈ ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనం పొందుతుంది. చెన్నై నగరానికి తాగునీరు అందుతుంది. గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టుకు 81,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. కృష్ణా డెల్టా స్థిరీకరణ గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు నీరివ్వడానికి ఉపకరిస్తుందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. పోలవరం ఆనకట్ట, బొల్లాపల్లి జలాశయం, 9 పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్లు నిర్మిస్తామని ప్రాథమిక నివేదికలో స్పష్టం చేశారు. ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను అడిగింది. అందుకోసం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి ప్రాజెక్టు వివరాలు వివరించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ ప్రాజెక్టు ప్రధానంగా రాయలసీమ కరువు ప్రాంతానికి సహాయపడుతుందని, ప్రభుత్వం డిపిఆర్ రూపొందిస్తోందని మంత్రులు తెలిపారు. అక్టోబర్ నుంచి పనులు ప్రారంభించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రాజెక్టు పనులు 2029 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పోలవరం కుడి కాలువతో పాటు అనుబంధంగా వరద కాలువ తవ్వాలని నిర్ణయించారు. పోలవరంలో 172 టీఎంసీల జలాల్ని నిల్వ చేయడంతో పాటు పల్నాడు జిల్లా బొల్లాపల్లి సమీపంలో మరో రిజర్వాయర్ నిర్మించనున్నారు. పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు గ్రావిటీతో నీరు ప్రవహిస్తుంది. అక్కడి నుంచి 3 దశల్లో ఎత్తిపోసి బొల్లాపల్లి రిజర్వాయర్కు నీటిని చేరుస్తారు. అక్కడి నుంచి సొరంగ మార్గాల ద్వారా బనకచెర్ల దగ్గర నీరు విడుదల చేస్తారు. ఇందుకు నల్లమల అటవీ ప్రాంతంలో 26 కిలోమీటర్ల టన్నెల్ తవ్వాల్సి ఉంది. ఇందుకు అవసరమైన పర్యావరణ అనుమతుల కోసం ఏపీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు సాధించేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. రాష్ట్ర అధికారులు, ఇంజనీర్లు, కేంద్ర ఆర్థిక శాఖ కీలక అధికారులతో చర్చలు జరిపారు. డిపిఆర్ సిద్ధం చేయడంతో పాటు కేంద్రం అడిగిన వివరాలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అవుతోంది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర నివేదిక తయారు చేసినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు ద్వారా 12 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందుతుంది. కృష్ణా డెల్టాలో మరో 12 లక్షల ఎకరాలు, నాగార్జున సాగర్ కుడి కాలువ కింద 8 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. 80 లక్షల మందికి తాగునీటి సమస్యలు తీరుతాయని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర అధికారులకు వివరించింది. ఏటా గోదావరి జలాల్లో 2000 టీఎంసీల వరద సముద్రంలో కలుస్తోంది. ఆ జలాలను ఉపయోగించుకుని ప్రాజెక్టును చేపడుతున్నట్లు ఏపీ ప్రభుత్వం చెబుతోంది. తెలంగాణ లేవనెత్తుతోన్న అభ్యంతరాలను కూడా ఏపీ అధికారులు కేంద్రం దగ్గర ప్రస్తావించారు. తెలంగాణకు ఏమాత్రం నష్టం వాటిల్లకుండా ప్రాజెక్టును డిజైన్ చేసినట్లు ఏపీ ఇంజనీర్లు కేంద్ర ఆర్థిక శాఖ, జలసంఘం అధికారుల వద్ద ప్రజెంటేషన్ ఇచ్చారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ముందుకు సాగాలంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులే కీలకంగా మారాయి. ఇందుకు ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన, యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్స్ ప్రోగ్రాం కింద సహాయం అందించాలని కోరుతూ చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు పూర్తి నివేదిక అందిన తర్వాత కేంద్రం దీనిపై ఓ ప్రకటన చేయనుంది. ఎగువ ప్రాంతంలో ప్రాజెక్టులు నిర్మించడంతో కృష్ణా డెల్టా ఎడారిగా మారుతోంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో నీరు చేరడం లేదు.
దీంతో గోదావరి వరద జలాలను వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఏటా సముద్రంలో కలిసిపోయే 2000 టీఎంసీల జలాల్లో 200 టీఎంసీలు ఈ ప్రాజెక్టు ద్వారా ఉపయోగించుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టును 3 దశల్లో చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పోలవరం కుడి కాలువకు సమాంతరంగా వరద కాలువ నిర్మాణం చేపడతారు. ప్రస్తుతం పోలవరం కుడి కాలువ సామర్థ్యం 17,500 క్యూసెక్కులుగా ఉంది. దీన్ని 38,000 క్యూసెక్కులకు పెంచాల్సి ఉంది. తాడిపూడి ఎత్తిపోతల సామర్థ్యాన్ని కూడా 1,400 క్యూసెక్కుల నుంచి 10,000 క్యూసెక్కులకు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతం వైకుంఠపురం నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువలోకి నీటిని ఎత్తిపోయడం, అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్కు తరలించేందుకు 2వ దశలో పనులు చేస్తారు. కీలకమైన నల్లమల అటవీ ప్రాంతంలోని 2 టన్నెల్స్ పనులు చేపట్టి ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా కరువు ప్రాంతం రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు కూడా సాగునీరు అందుతుందని ప్రభుత్వం చెబుతోంది. పోలవరం బనకచర్ల ప్రాజెక్టులో బొల్లాపల్లి దగ్గర 150 టీఎంసీల అతిపెద్ద రిజర్వాయర్ నిర్మిస్తారు. వైకుంఠపురం నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువ 80వ కిలోమీటర్ల వద్దకు నీటిని లిఫ్ట్ చేసి 96 కిలోమీటర్ల వరకు గ్రావిటీ ద్వారా తరలిస్తారు. అక్కడ మరో ఎత్తిపోతల నిర్మించి బొల్లాపల్లి రిజర్వాయర్ నింపుతారు. ఇందుకు మొత్తం 3,400 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని అంచనా. 2వ దశలో చేపట్టే ఈ పనులకు 28,560 కోట్లు ఖర్చవుతుందని అంచనా. పల్నాడు జిల్లా బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి రాయలసీమలోని తెలుగు గంగలో భాగంగా నిర్మించిన బనకచర్ల రెగ్యులేటర్ వరకు చేపట్టే పనులు చాలా సున్నిత ప్రాంతాల నుంచి నీటిని తరలించాల్సి ఉంది. నల్లమల అటవీ ప్రాంతంలో 26 కిలోమీటర్ల సొరంగం తవ్వాల్సి ఉంది. 3వ దశ పనులకు 38,000 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా. ప్రాజెక్టు పనులు చేపట్టడానికి 48,000 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. పర్యావరణ అనుమతులు సాధించాలి. 17,000 ఎకరాల అటవీ భూములు కూడా సేకరించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ భగ్గుమంటోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఏపీ సర్కార్ ముందుకు వెళ్లకుండా చూడాలని కేంద్రాన్ని కోరింది. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామంటోంది. ఇంతకీ తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలేంటి? బనకచర్ల నిర్మిస్తే కలిగే నష్టమేంటి? బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు తెలిపింది. పునర్విభజన చట్టానికి ఈ ప్రాజెక్టు వ్యతిరేకమని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లకుండా చూడాలని కేంద్రాన్ని కోరింది. కనీసం ప్రాజెక్టు వివరాలు కూడా ఇవ్వలేదని కేంద్రం దగ్గర తెలంగాణ అధికారులు వివరించారు. నదుల అనుసంధానంపై పూర్తి వివరాలు అందించాలని ఏపీని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జల సంఘానికి ఓ లేఖ కూడా రాసింది. గోదావరిపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసింది. సీతమ్మ సాగర్, సమ్మక్క సాగర్, వార్దా ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. వీటికి పూర్తి అనుమతులు రావాల్సి ఉంది. తెలంగాణ ప్రాజెక్టులు పెండింగ్లో ఉండగా ఏపీ గోదావరిపై భారీ ప్రాజెక్టు ఎలా చేపడుతుందని ప్రశ్నిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణకు 968 టీఎంసీల గోదావరి జలాలు అవసరం ఉంది. ఈ మేరకు ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఏకంగా 200 టీఎంసీల జలాలను తరలించేలా ప్రాజెక్టు చేపట్టడంపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. పోలవరం బనకచర్ల ప్రాజెక్టులో భాగంగా నాగార్జున సాగర్ కుడి కాలువను ఉపయోగించడంపై అభ్యంతరం చెబుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉమ్మడి ప్రాజెక్టు అయినప్పుడు ఏపీ ఎలా ఉపయోగిస్తుందని ప్రశ్నిస్తోంది. గోదావరి జలాలు వినియోగించుకోవాలంటే ఎగువ రాష్ట్రాలకు ముందుగా సమాచారం ఇవ్వాలని వాదిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం 1,20,000 కోట్ల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టింది. 80% పనులు పూర్తి చేసి 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించినట్లు చెబుతోంది. ఏపీ ప్రభుత్వం చేపట్టబోయే పోలవరం బనకచర్ల కూడా కాళేశ్వరం తరహా ప్రాజెక్టు అని చెప్పడంలో సందేహం లేదు. పోలవరం ప్రాజెక్టు నుంచి వైకుంఠపురం బ్యారేజీ వరకు గ్రావిటీ ద్వారా నీటిని తరలిస్తారు. అక్కడి నుంచి దాదాపు 9 దశల్లో నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. ఇందుకు 3,400 మెగావాట్ల విద్యుత్ అవసరం పడుతుంది. గోదావరి వరద అందుబాటులో ఉండే 120 రోజుల్లోనే జలాలను తరలించాల్సి ఉంటుంది. అంటే ప్రతిరోజు 2 టీఎంసీలను ఎత్తిపోయాలి. ఇందుకు భారీగా విద్యుత్ అవసరమవుతుంది. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ బకాయిలు 20,000 కోట్లు దాటిపోయాయి. ఎత్తిపోతల పథకాలు భారీ వ్యయంతో కూడుకున్నవి. అంతేకాదు వాటి నిర్వహణ వ్యయం కూడా భారీగానే ఉంటుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల తరహాలో నిర్మిస్తే ఒక్కసారి వ్యయం చేస్తే జీవితాంతం ఫలాలనిస్తాయి. కానీ ఎత్తిపోతల పథకాలు తెల్ల ఏనుగులా మారతాయని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2005లో చేపట్టిన పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. 2 దశాబ్దాల తర్వాత కూడా పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేయలేకపోయారు. మరో 2-3 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంది. బనకచర్ల ప్రాజెక్టు మొదటి 2 దశల వరకు కొంత లాభదాయకమే. 3వ దశలో సొరంగాలు తవ్వాల్సి ఉంది. ఆ పనులు దశాబ్ద కాలం పట్టే అవకాశం ఉంది. 2005లో ప్రారంభించిన వెలుగొండ ప్రాజెక్టు 2 సొరంగాల పనులు నేటికి నత్తనడకన సాగుతూనే ఉన్నాయి. అంతకుమించిన సొరంగాలు ఈ ప్రాజెక్టుకు తవ్వాల్సి ఉంది. ఇన్ని సంక్లిష్టతలతో కూడిన బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర జలసంఘం నిపుణులు ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అనుమతులు వచ్చిన తర్వాత బనకచర్ల అనుమతులు తీసుకున్నట్టయితే రైపేరియన్ రైట్స్ అనేటివి మొదలు తెలంగాణకు ఉంటాయి, తర్వాత ఆంధ్రకు ఉంటాయి. తెలంగాణ ఏమో నికర జలాలు, ఆంధ్రకేమో
వాళ్ళ వాటాకు వచ్చిన జలాలను ఇప్పటికే వాడుకున్నారు కాబట్టి తెలంగాణ వాటాను వాళ్ళు తీసుకుపోవడానికి కుదరదు. కాబట్టి ఈ 4 ప్రాజెక్టులకు అనుమతులు అన్ని ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆయన ఇచ్చిన లేఖలను ఉపసంహరించుకున్న తర్వాత బనకచెర్లకు అనుమతి ఇచ్చినట్టయితే ఇబ్బంది లేదు. వాస్తవంగా బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఏపీకి గోదావరిలో 1486 టీఎంసీలు కేటాయించింది. ఇందులో తెలంగాణ ప్రాజెక్టులకు 968 టీఎంసీలు, ఏపీ వాటా 518 టీఎంసీలని తేల్చింది. కానీ ఏపీ ప్రభుత్వం ఇప్పటికే తన వాటాకు మించి దాదాపు 776 టీఎంసీలను వినియోగించుకునేందుకు అనుమతులు లేకుండా పలు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందని తెలంగాణ ఆరోపిస్తోంది. ఇప్పుడు అదనంగా రోజుకు 2 టీఎంసీల చొప్పున మొత్తంగా 200 టీఎంసీలను తరలిస్తామంటూ జీబీ లింక్ ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమైందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కానీ వాస్తవంగా 350 టీఎంసీలతో గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం పనులను ఏపీ సర్కార్ క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్నదని అధికారులు చెబుతున్నారు. పెన్నా బేసిన్లో ఇప్పటికే ఆ మేరకు నీటి నిల్వ సామర్థ్యం ఉందంటున్నారు. సోమశిల, కండలేరు, ఆవులపల్లి తదితర అనేక రిజర్వాయర్లను నిర్మించిందని, పోతిరెడ్డిపాడు ద్వారా ఆయా రిజర్వాయర్లకు కృష్ణా జలాల్ని ఏటా అక్రమంగా మళ్లిస్తూనే ఉందంటున్నారు. ఇప్పుడు గోదావరి జలాల్ని కూడా ఆ మేరకు పెన్నా బేసిన్కు తరలించేందుకు ఏపీ వేగంగా పావులు కదుపుతున్నదని ప్రభుత్వం ఆరోపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైన ప్రణాళిక, వ్యూహరచన స్పష్టంగా ఉన్నది. మా 968 టీఎంసీల వరకు తెలంగాణ ప్రాజెక్టులకు బ్లాంకెట్గా మీరు ఎన్ఓసి ఇవ్వండి. అయినా మా సమ్మక్క సారక్కకు అడ్డం పెడతారు, మా సీతారామకు అడ్డం పెడతారు, మా కాళేశ్వరంకి అడ్డం పెడతారు. గోదావరి బేసిన్ మీద మేము కట్టుకునే ప్రతి ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం పెట్టి ఆ ప్రాజెక్టుల అనుమతులు రాకుండా ఆలస్యం చేసి ఇగో మిగులు జలాలు ఉన్నాయన్నాడు. మిగులు జలాలు ఎట్లున్నాయి? కేసీఆర్ దరిద్రం వల్ల, ఆకలి వల్ల, కేసీఆర్ తెలంగాణకు చేసిన ద్రోహం వల్ల నీళ్లు నీకు వరదొస్తున్నాయి. టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతులకు విరుద్ధంగా కాలువలను విస్తరించుకుంటూ పోయే ప్రయత్నం ఏపీ ప్రభుత్వం చేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా గోదావరి బనకచర్ల లింక్ పేరిట ఆయా కాలువలను మరింత విస్తరించేందుకు పూనుకుంది. పోలవరం కుడి కాలువకు సమాంతరంగా 1400 క్యూసెక్కులను తరలించేందుకు తాడిపూడి కాలువను 80 కిలోమీటర్ల పొడవుతో ఇప్పటికే నిర్మించింది. ఆ కాలువను ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వరకు అంటే 105 కిలోమీటర్లు పొడిగించడంతో పాటు కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని కూడా 1400 క్యూసెక్కుల నుంచి 10,000 క్యూసెక్కులకు విస్తరించాలని నిర్ణయించినట్లు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. పోలవరం కుడి కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని కూడా 28,000 క్యూసెక్కులతో ప్రస్తుతం చేపడుతోంది. మొత్తంగా గోదావరి నుంచి రోజుకు నికరంగా 38,000 క్యూసెక్కులు అంటే దాదాపు 4 టీఎంసీల జలాల్ని తరలించే అవకాశం ఉంది. ఇది ఏపీ ప్రభుత్వం కాగితాల మీద చెబుతున్న లెక్క. కానీ ఆచరణలో ఒక్కో కాలువ ద్వారా రోజుకు 4 టీఎంసీల చొప్పున మొత్తం 8 టీఎంసీలను తరలించే సామర్థ్యంతో పనులు చేస్తున్నదని ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు ఫిర్యాదు చేశారు. మా యొక్క కన్సర్న్స్ అబౌట్ పోలవరం బంకచెర్ల లింక్ ప్రాజెక్ట్ గురించి సుదీర్ఘంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇది గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డ్ 1980కి వ్యతిరేకం. అదేవిధంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014కి ఇది వ్యతిరేకం. ఇది చట్ట వ్యతిరేకమైన ప్రాజెక్ట్ అని వారికి సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బనకచర్లపై ఏపీని నిలువరించాలని కేంద్రానికి తెలంగాణ ఫిర్యాదు చేసింది. ప్రాజెక్ట్ నిర్మాణ అనుమతుల్లో భాగంగా ఏపీ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చేందుకు సిద్ధమైందని, దాన్ని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది. ఈ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి బేసిక్స్, బేసిన్స్ రెండూ తెలియదన్నారు. బనకచెర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు. నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటాడు, గోదావరిలో ఒక 1000 టీఎంసీలు ఇచ్చేయింది, కృష్ణాలో ఒక 500 టీఎంసీలు మాకు ఇచ్చి నువ్వు ఎంతనే తీసుకుపో, ఎన్నెన్న కట్టుకో, ఏమన్నా చేసుకో అంటాడు. ఇది అయ్యసోమ్మా? నువ్వెవడు చెప్పడానికి? నువ్వేమైనా రాచరిక పాలన ఉన్నావా? నువ్వేమైనా రాజువా? దిస్ ఈజ్ డెమోక్రసీ. దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. దెర్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషన్. హూ ఆర్ యూ టెల్ లైక్ దట్? నువ్వు 1000 గోదావరిలు ఇచ్చి నీ ఇష్టం ఉన్నంత వాడుకో, 500 కృష్ణాలు ఇచ్చి నీకు నువ్వు ఏమన్నా చేసుకో. నీకు జ్ఞానం లేకపోతే నీ యొక్క మూర్ఖత్వం వల్ల ఈ రాష్ట్రం నష్టపోయే ప్రమాదం ఉంది మిస్టర్ రేవంత్ రెడ్డి. తెలియకపోతే తెలుసుకొని మాట్లాడు. గోదావరిపై తెలంగాణ నిర్మించుకుంటున్న ప్రాజెక్టులకు ఏపీ అభ్యంతరం చెప్పకుండా ఉంటేనే వరద జలాలు ఏపీ వాడుకునేందుకు తాము మద్దతిస్తామని తెలంగాణ చెబుతోంది. అయితే 2 రాష్ట్రాల మధ్య నీటి వివాదాన్ని కేంద్రం పరిష్కరించాల్సి ఉంటుందని ఇరిగేషన్ నిపుణులు అంటున్నారు. మొదట 2 రాష్ట్రాల మధ్య చర్చలు జరగాల్సి ఉంటుందని, అక్కడ పరిష్కారం కాకుంటే ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాల్సి ఉంటుందని అంటున్నారు. ఆ తర్వాత న్యాయ పోరాటం చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
గోదావరిలో వృధా జలాలను సక్రమంగా ఉపయోగించుకోవటమే బనకచర్ల ప్రాజెక్టు లక్ష్యమని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఎగువ రాష్ట్రాలకు నష్టం లేకుండానే పోలవరం బనకచర్ల ప్రాజెక్టు అనుసంధానం జరుగుతోందని స్పష్టం చేస్తోంది. బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అవసరమైతే ఢిల్లీలో కూర్చుని మాట్లాడుకుందామంటున్నారు. సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి జలాలను ఉపయోగించుకోవడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తోంది. కరువు కాటకాల నుంచి రాయలసీమను గట్టెక్కించడం కోసమే చేపడుతున్నామంటోంది. ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదముద్ర వేస్తుందని ధీమా వ్యక్తం చేస్తోంది. గత 50 ఏళ్లలో గోదావరి నది నుంచి సరాసరి 3000 టీఎంసీల నీరు సముద్రంలో కలిసి వృధా అవుతోందని, ఆ నీటిని కొద్దిగా అయినా సద్వినియోగం చేసుకునేందుకు బనకచర్ల ప్రాజెక్టు చేపట్టినట్లు ఏపీ ప్రభుత్వం చెబుతోంది. దీనివల్ల ఏ రాష్ట్రానికి ఎలాంటి నష్టం లేదని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. మొత్తం 3000 టీఎంసీల్లో కేవలం 200 టీఎంసీలు అంటే రోజుకు 2 టీఎంసీలు మాత్రమే బనకచర్లకు తరలించి రాయలసీమకు వినియోగిస్తామని జలవనరుల శాఖ స్పష్టం చేస్తోంది. అన్ని అనుమతులతోనే నిర్మిస్తామని చెబుతోంది. 2025 మే 22న సమర్పించిన ప్రాథమిక నివేదిక సిడబ్ల్యూసీ దగ్గర ఉందని, అక్కడ ఆమోదం పొందాక పూర్తిస్థాయి ప్రాజెక్ట్ రిపోర్టును సమర్పిస్తామని అంటోంది. టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ ఆమోదం కోసం పర్యావరణ శాఖకు ప్రతిపాదనలు పంపామని చెబుతోంది. ఈ ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదని ఆంధ్రప్రదేశ్ చెబుతోంది. నదీ ప్రవాహంలో చివరి రాష్ట్రం కావడంతో వరదల తీవ్రత, కష్టనష్టాలు తామే భరిస్తున్నామన్నారు మంత్రి నిమ్మల. రాజకీయ అంతర్గత పోరు కోసం బనకచర్ల ప్రాజెక్టును వాడుకోవడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జలదోపిడికి పాల్పడుతోంది. ఎగువ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి నష్టం ఏర్పడుతూ ఉంది. నిబంధనలకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం పనిచేయలేకపోతుంది అని ఇటువంటి విమర్శలు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, దయవుంచి అటువంటి వారి విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రాజకీయపరమైన విమర్శలుగా ఈరోజు ప్రజలందరూ కూడా గమనించవలసింది అవసరం. ఈ సంవత్సరం 3000 టీఎంసీల నీరు, ఇది 50 సంవత్సరాల చరిత్ర వరుసగా చూసినా కూడా 3000. ఒక్క సంవత్సరం అయితే 7000 టీఎంసీల నీరు కూడా సముద్రంలో కలిసినటువంటి రోజులు ఉన్నాయి. వృధాగా ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీటిని మాత్రమే బనకచర్లకు తరలించబడుతుంది అనే విషయాన్ని స్పష్టంగా మినిమం 100 డేస్ మన గోదావరిలో ఉన్నాయి అనే విషయాన్ని రికార్డు ప్రకారమే, హిస్టరీ ప్రకారమే తీసుకుంటున్నాం తప్ప ఎక్కడా కూడా నికర జలాలను వాడడం లేదు. ప్రపంచంలోనే ఒకేసారి 50 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహించే అవకాశం ఉన్న నది గోదావరి. వరద జలాలు అంటే పోలవరం దగ్గర లభ్యమయ్యే గోదావరి జలాల్ని మాత్రమే తాము ఉపయోగిస్తున్నామని, పోలవరం బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికైనా నష్టం ఉందంటే అది కేవలం బంగాళాఖాతానికి మాత్రమేనని ఏపీ ప్రభుత్వం అంటోంది. కాళేశ్వరం, సీతారామసాగర్, పాలమూరు రంగారెడ్డి, సమ్మక్క బ్యారేజ్ లాంటి ప్రాజెక్టులకు ఏ విధమైన అనుమతులు లేకుండానే పనులు చేపట్టలేదా అని ఏపీ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. ఇప్పటికే పూర్తయిన సమ్మక్క బ్యారేజీ, పురోగతిలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఈ రోజుకు కూడా అనుమతి లేదంటోంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు వర్తించని నిబంధనలు ఇంకా ప్రాథమిక దశలో ఉన్న పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు ఆపాదించడం, అడ్డుకోవడం సమంజసం కాదని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. 2 రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలని, గోదావరి నదిలోని నీటిని చిట్ట చివరి రాష్ట్రంగా సముద్రంలో మొత్తం కలవకుండా రాష్ట్ర అవసరాలకు వాడుకోవడంపై రాజకీయాలు చేయవద్దని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. 2 రాష్ట్రాల ప్రజల మంచిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టుకు సహకరించాలని కోరుతోంది. ఎగువ రాష్ట్రాలు నిర్మించే ప్రాజెక్టులపై సాధారణంగా దిగువ రాష్ట్రాలు అభ్యంతరాలు చెబుతాయి. కానీ దిగువ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు కట్టుకుంటే ఎగువన ఉండే తెలంగాణకు ఏ విధంగా నష్టమని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రాజెక్టులకు నీటిని వాడుకోగా ఒక్కో సంవత్సరంలో అపారమైన వరద వస్తుందని, ఈ వరద నీటిని వాడుకునేందుకే బనకచర్ల అనుసంధానం రూపకల్పన చేస్తున్నట్లు చెబుతోంది. బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం వాటిల్లదని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కేవలం వరద జలాలను మాత్రమే వినియోగిస్తామని తేల్చి చెప్పారు. తెలంగాణ నష్టపోవాలని ఎందుకు కోరుకుంటాను? కూర్చుని సమస్యను పరిష్కరించుకుందామని చంద్రబాబు అన్నారు. అమికబుల్గా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సముద్రంలో పోయే నీళ్లు మీరు వాడుతున్నారు, వాడండి. దానికి చట్టబద్ధ కావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూర్చొని మాట్లాడుకుందాం. అంతేగాని ఇష్యూ చేయడం ఎక్కడ లాజిక్ అంటున్నాను నేను. పోరాటం అవసరం లేదు. వాళ్ళు కట్టే ప్రాజెక్టులు అన్ని కట్టి నీళ్ళు ఇచ్చుకుంటే చాలు. వాళ్ళు దేనికోసం పోరాటం? మీరు కట్టండి, ప్రాజెక్టులు కట్టి నీళ్ళు తీసుకోండి. ఎవరో తిన్నారు? గోదావరి నీళ్లు ఉన్నాయి, మీరు వాడుకోండి, ఇక్కడ వాడుకుంటారు. కృష్ణాలో ట్రిబ్యునల్ ఉంది, ఆ మాట నేను చెప్పాను. రేపు పోతాం, ఢిల్లీలో కూర్చుంటాం, మాట్లాడుకుంటాం. మనం తిట్టుకుంటే కొంతమంది రాజకీయ నాయకులకి ఇదే కావాలనుకుంటున్నారు. వాళ్ళకి ఏంటంటే పబ్బం గడుపుకోవడానికి. అది ఎవరికి కావాలంటున్నా? అందరం కలిసి రాష్ట్రాన్ని పోటీపడి డెవలప్ చేద్దాం. తెలంగాణ నెంబర్ 1లో ఉండాలా, ఆంధ్ర నెంబర్ 1లో ఉండాలా. రేపు 20 ఏళ్ళ తర్వాత కూడా ప్రపంచంలో తెలుగు కమ్యూనిటీ నెంబర్ 1గా ఉండాలా. దానికోసం పనిచేయండి.
వాట్ ఆల్ ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటే ఇచ్చిపుచ్చుకుందాం. మొత్తానికి బనకచర్ల ప్రాజెక్టుపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం ముదురుతోంది. కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎపెక్స్ కమిటీ ఏ రకంగా చర్చిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.